హాయ్ గైస్ అందరికి ఈ రోజు అయితే నేను చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక వర్సెస్ కంటెంట్ చేయబోతున్నాను. లాస్ట్ టైం పెట్టిన వర్సెస్ కంటెంట్ కి అంత సపోర్ట్ వచ్చింది అంటే ఇంతమంది వెయిట్ చేస్తున్నారా మన గేమ్ ప్లే వీడియో కోసం అన్నట్టు అనిపించింది. సో ఈ రోజు వచ్చినప్పటికి మన గిల్ లోనే చాలా మంచి ప్లేయర్ అయితే ఉన్నాడు. ఇతను ఏం వచ్చినప్పటికి టీపీజీ భవేష్. OP guys, TPG Bhavesh is the mobile winner mama. అండ్ ఈ బ్రో వచ్చేటప్పటికి రీసెంట్ గా ఒక 1vs1 టోర్నమెంట్ జరిగింది TFP బ్రో లైవ్ లో. అండ్ అందులో టోర్నమెంట్ విన్ అయ్యి మొబైల్ కూడా విన్ అయ్యాడు. ఈ ప్లేయర్ అయితే చాలా బాగా ఆడతాడు కాబట్టి ఫస్ట్ కొంచెం భవేష్ తో మాట్లాడదాం. హలో భవేష్. హలో బ్రో. నువ్వు ఏ మొబైల్ ఆడుతున్నావు ప్రెసెంట్? నేను ఒప్పో K13 బ్రో మొబైల్. ఎన్ని ఫింగర్స్ ఆడేది? త్రీ ఫింగర్స్. ఇంకా ఎప్పటి నుంచి గేమ్ ఆడుతున్నావు? అంటే ఎన్ని ఇయర్స్ అవుతుంది? గేమ్ అయితే 7-8 ఇయర్స్ అవుతుంది బాయ్. 7-8 ఇయర్స్. నీ ఏజ్ ఎంత? నా ఏజ్ 17 ఇయర్స్ బ్రో. 17 ఇయర్స్ అంటే నువ్వు 10 ఇయర్స్ నుంచి గేమ్ ఆడేస్తున్నావా? ఇంచుమించు అంతే. ట్యాగ్ అయితే ఉంది 7 ఇయర్స్ 8 ఇయర్ దగ్గరికి. ఓకే, ట్యాగ్ ఉంది. నువ్వు 10 ఇయర్స్ నుంచి ఆడేస్తున్నావు అంటే 10 ఇయర్స్ అంటే నువ్వు ఏ 6th క్లాసా? అంతే, కరోనా వచ్చినప్పటి నుంచి అనుకో. అంతేగా 6th క్లాస్ 7th క్లాస్ ఉంటావు అప్పటి నుంచే. అంతే, కరోనా బ్యాచ్. ఇంతవరకు టీపీజీకి రాకముందు ఏ గిల్లు ఉండేవాడు? టీపీజీకి వచ్చి ఆల్మోస్ట్ 3-4 ఇయర్స్ అవుతుంది అనుకుంటా కదా. టీపీజీకి రాకముందు ఏ గిల్లు ఉండేది? నాకే ఒక గిల్లు ఉండేది. ఓకే, టీపీజీ గురించి ఎలా తెలిసింది ఫస్ట్ నీకు? ఈ రోజు అన్నప్పుడు లైవ్ పెట్టినప్పుడు అలా సరదాగా ఊరికే వచ్చి చూస్తుంటే అప్పుడు గిల్ ట్రైల్స్ ఆడండి గాయస్ ఇది అని ఏదో చెప్తున్నాడు లైవ్ లో. సరే ఇంట్రెస్టింగ్ ఉంది అని చెప్పి చూస్తే అప్పుడు గిల్లో నువ్వు కూడా ఉన్నావు. ఇంకా ఇన్స్పిరేషన్ కావాలి నువ్వు, అంతేనా? అప్పుడు వెళ్ళి ట్రైల్స్ ఇంకా అంటే జాయిన్ అవ్వాలని ఉందా? ఊరికే ట్రై చేసి వచ్చేసావా? లేదు, జాయిన్ అవ్వాలని ఉండే అప్పుడు. ఓకే, ఇంకా ట్రై చేసా. ఫస్ట్ ట్రైకి వచ్చేసావా? ఫస్ట్ ట్రైకే 1v3 గిల్డ్ మెంబర్స్ పెట్టాడు ఒపోనెంట్ లో. సరే, ఇప్పుడైతే ఇద్దరం కూడా 1v1 ఆడదాం. బెస్ట్ ఆఫ్ 3 ఆడదాం. ఓకే బాయ్. చలో, ఇక్కడ మనం ఫస్ట్ మ్యాచ్ కూడా స్టార్ట్ చేసేద్దాం. గైస్, మ్యాచ్ కూడా స్టార్ట్ అయిపోయింది కదా. ఇంకా ఈ వీడియోని ఎవరైతే లైక్ చేయలేదు అందరూ కూడా లైక్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఛానల్లో చాలా కంటెంట్స్ ఉన్నాయి కదా, వెళ్ళి చూడండి. మీకు నచ్చినట్లయితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఇక్కడ మన ఫస్ట్ రౌండ్ కూడా స్టార్ట్ అయిపోయింది. మొత్తానికి ఫస్ట్ రౌండ్ అయితే వచ్చేసింది మనకి. అండ్ చూద్దాం ఈ సెకండ్ రౌండ్ ఏం జరిగిద్దో. అరే రే, కింద దిగగా ఫైర్ చేద్దాం అనుకున్నా కానీ గాల్లోనే అయిపోయా. ఏం చేయలేం. స్కోర్ అయితే ప్రస్తుతానికి ఈక్వల్ అయిపోయింది. మొత్తానికి మళ్ళీ లీడ్లోకి వచ్చాం. ఈసారి 2-1 స్కోర్ అయింది. అరే బ్రో, మళ్ళీ అంతే సేమ్. కింద దిగేలోపు అయిపోయా. మళ్ళీ స్కోర్ ఈక్వల్ అయిపోయింది. మళ్ళీ ఈ రౌండ్ నేనే కొట్టా. ఏంటి బ్రో, ఒక రౌండ్ అతను ఒక రౌండ్ నేను వెళ్తున్నట్టు అవుతుంది. ఇది మరీ దారుణం. నాకు కనిపించి కూడా కనిపించలేదు బ్రో. ఎక్కడో వాల్ సైడ్ నుంచి కొట్టినట్టు అనిపించింది. ఈ షాట్ కోసం నేను కిందకి దిగే వరకు వెయిట్ చేయలేదు, ఎందుకంటే ఆ టైంలోనే అయిపోతున్నా కాబట్టి ముందే కొట్టేసా.
ఈ రౌండ్ ఛాన్స్ రాలేదు, కానీ నేను ఫస్ట్ ఫైర్స్ ఇచ్చేసా కదా, అదే మైనస్ అయిపోయింది. మళ్ళీ స్కోర్ ఇప్పుడు ఈక్వల్ అయిపోయింది. ఇందాక నుంచి ఫస్ట్ నేను లీడ్కి వెళ్తున్నా, దాని తర్వాత ఇబ్రో ఈక్వల్ చేసుకుంటూ వచ్చాడు. మరి ఈ రౌండ్ ఏం జరిగిద్దో చూడాలి. అరే బ్రో, ఉన్న లీడ్ పోగొట్టుకున్నా బ్రో. ఫస్ట్ టైం ఆ బ్రో లీడ్లోకి వెళ్ళిపోయాడు. ఎప్పుడు నేను లీడ్లో ఉండేవాడిని, ఈక్వల్ చేసేవాడు. కానీ ఇప్పుడు ఈ బ్రో లీడ్లోకి వెళ్ళిపోయాడు. ఆహా, రేంజ్ మారిపోయింది. ఇంకా డెసర్ట్ ఈగల్తో లాగేశాడు. అండ్ ఇప్పుడు స్కోర్ కూడా చూసుకున్నట్లయితే 4-6 అయింది. ఇక్కడ నుంచి ఒక్క రౌండ్ ఓడిపోయినా ఇంకా మ్యాచే ఓడిపోయినట్టు. ఈ రౌండ్ కూడా కంబ్యాక్ చేసాం. ఇంకొక రౌండ్ కొడితే ఇంకా మ్యాచ్ కూడా ఈక్వల్ అయిపోద్ది. అరే రే, రాగానే హెల్మెట్ డ్యామేజ్ ఇచ్చేసాడు. అరే, మళ్ళీ హెల్మెటే లేపేశాడు ఈసారి. నాకు తెలిసి స్కోర్ 6-6 అయిద్దా, లేదంటే ఈ రౌండ్తోనే అవుట్ చేసేస్తాడు. నాకు అర్థం కావట్లా. నాకు ఇన్ని ఛాన్సెస్ వచ్చాయంటే ఈ రౌండ్ కొట్టాలనే రాసి పెట్టి ఉన్నట్టుంది. స్కోర్ మళ్ళీ ఈక్వల్ అయిపోయింది. ఇదే లాస్ట్ రౌండ్ బ్రో. ఈ రౌండ్ చాలా జాగ్రత్తగా ఆడాలి, ఎందుకంటే ఈ రౌండ్ ఎవరైతే కొడతారో వాళ్ళదే కదా మ్యాచ్. అరే బ్రో, ఈ గన్ రీలోడ్ కూడా ఇప్పుడే రావాలా? లాస్ట్ వరకు వచ్చి లాస్ట్ ఒక్క రౌండ్ లో మ్యాచ్ పోయింది. ఈ మ్యాచ్ కొట్టుంటే ఇంకొక మ్యాచ్ కొడితే బెస్ట్ ఆఫ్ 3 అయిపోయి ఉండేది. కానీ ఇప్పుడు ఈ బ్రో ఒక మ్యాచ్ కొట్టాడు కదా, నేను 2 మ్యాచెస్ విన్ అవ్వాలి. అదే భవేష్ విన్ అవ్వాలంటే జస్ట్ ఓన్లీ 1 మ్యాచ్ విన్ అయితే చాలు. కాబట్టి ఇప్పుడు ఈ సెకండ్ మ్యాచ్ కూడా స్టార్ట్ చేసేద్దాం. Cada posiva na pica, faz sua puta. Essa piranha do Paco de Ião, essa tipo a cirurgia. Essa novinha que dá na bola. Caceta em cima da piroca, tipo adoro o dia. Mas ele é cada posiva na pica, faz sua puta. Na festa do fim de semana, eu cheguei e desencanar com passo bem na festa do fim de semana.
గైస్ చూసారు కదా, ఇప్పటికైతే 2 మ్యాచెస్ ఆడాము. ఒక మ్యాచ్ వచ్చేటప్పుడు భవేష్ విన్ అయ్యాడు అండ్ ఇంకొక మ్యాచ్ వచ్చేటప్పుడు నేను విన్ అయ్యాను. అండ్ ఇంకా మన ఫైనల్ మ్యాచ్ వచ్చేటప్పటికి భవేష్ కి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. అండ్ భవేష్ గేమ్ ప్లే కూడా చూసారు కదా, చాలా బాగా ఆడతాడు. అండ్ మన ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో ఒకసారి వెళ్ళి భవేష్ ఛానల్ చెక్ చేయండి. లైవ్ స్ట్రీమ్స్ కూడా చేస్తూ ఉంటాడు, అందులోనే 1 vs 1 కూడా ఆడుతూ ఉంటాడు. కాబట్టి మీరు ఎవరైనా భవేష్ తో ఆడాలనుకుంటే లైవ్ స్ట్రీమ్ లో వెళ్ళి ఆడొచ్చు. అండ్ ఇంకా మా ఫైనల్ మ్యాచ్ వచ్చేటప్పటికి భవేష్ ఛానల్ లోనే అప్లోడ్ అవుతుంది. అండ్ మేము వచ్చేటప్పటికి ఫైనల్ మ్యాచ్ కూడా ఆడేసాం. ఆ వీడియో వచ్చేటప్పటికి భవేష్ ఛానల్ లోనే వచ్చింది కాబట్టి మీరు ఆ ఛానల్ చెక్ చేయండి. భవేష్ ఛానల్ లింక్ వచ్చేటప్పటికి కింద డిస్క్రిప్షన్ లో అలాగే కామెంట్ సెక్షన్ లో కూడా ఇస్తాను. ఓకేనా, మన తరపున వెళ్ళి మన భవేష్ కదా వెళ్ళి సపోర్ట్ చేయండి. ఛానల్లో గేమ్ ప్లే కూడా చూసి. ఓకేనా, అలాగే ఈ వీడియోని ఇంకా ఎవరైతే లైక్ చేయలేదు అందరూ కూడా లైక్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఛానల్లో చాలా కంటెంట్స్ ఉన్నాయి కదా, వెళ్ళి చూడండి. మీకు నచ్చినట్లయితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, ఇంకా ఈ రోజు వీడియో అయితే ఇంతే. అందరికి బాయ్.